ఈరోజు ఎస్సీ అట్రాసిటీస్ పైన ఇచ్చే రిలీఫ్, ఆ రోజు జస్టిస్ పొన్నయ్య గారి కమిషన్ ఆధారంగా ఇచ్చిన డబ్బులు తప్ప, తర్వాత గవర్నమెంట్లో అటు పెంచాను తప్ప ఇవన్నీ ఇచ్చాం. అప్పట్లోనే 30,000 రూపాయలు ఏదైనా ఇల్లు కొట్టేస్తే ఇల్లు కట్టేయాలి, ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఉపాధి చూపించాలి, మళ్ళీ అదనంగా 30,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం చేయమని చెప్పిన ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. బరియల్ గ్రౌండ్స్ పోనీయకుండా చేసేవాడు. బరియల్ గ్రౌండ్కు రోడ్డు మీద ఉంటే ఇది మా పొలం కాబట్టి మేము పోనీయమంటే అవన్నీ కూడా ఎవిక్ట్ చేపించి చేసామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా గ్రాంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి ఇంకో పక్కన ఎవ్రీ మంత్ 30వ తారీఖు ప్రతి గ్రామంలో రాష్ట్రంలో పౌర హక్కుల దినోత్సవాన్ని జరిపాం. అంటే సివిల్ రైట్స్ డే, ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయని చెప్పి ఇవన్నీ పెట్టి చేయించాం. కడాన మీరు చెప్పినట్టు దిశ గిరిజన భూముల్ని గిరిజనేతరులు ఎవరు తీసుకోవడానికి లేదని చెప్పేటాం. ఎలాంటి ఇబ్బందులు లేని భూములన్నీ వాళ్ళకి ఇమ్మని చెప్పి పోడో కల్టివేషన్ ఏదైతే ఉందో ఈరోజు గిరిజన భూములు హక్కులు కల్పించింది ఎన్టీ రామారావు గారు అయితే, అప్పటి నుంచి మళ్ళీ ప్రత్యేక చట్టంలో కొన్ని జీవోలు ఇష్యూ చేసి అమలు చేశాం. ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తే దిశ దగ్గర 27 జీవోలు ఇష్యూ చేశాం. ఈరోజు ఒకసారి నేను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది, నేనే ఇచ్చానా అనిపిస్తామని. ఇప్పుడు అంటే చరిత్ర ఎట్లుంటుంటే దిశ ఓసారి రిమైండ్ చేసుకుంటే తప్ప మనకు అర్థం కాని పరిస్థితి. నాకెంతో ఆనందం. ఆ రోజు నేను చేసిన పని ఈరోజు కూడా ఒక సోషల్ జస్టిస్కి కానీ అంటరాని తన నిర్మూలనకు కానీ బ్రహ్మాండంగా పనిచేసిందంటే చాలా గర్వంగా ఆనందంగా ఉన్నా. నేను చేసింది రైటు, భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు, ఆ అవకాశాన్ని సమాజం కోసం ఉపయోగించామని ఆనందం తృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ దశ ఓసారి కొన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి, కొంతమంది సద్వినియోగం చేసుకుంటూ కొంతమంది చేసుకోలేరు. నేను ఎప్పుడూ ఒకటే అంటాను, ఈరోజు మీరు చూసే దిశ ఫస్ట్ టైం బాలయోగి ఈస్ట్ గోదావరి జిల్లాలో పుట్టిన వ్యక్తి. ఆయన టాలెంట్ చూసాం, మీరు కూడా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో స్పీకర్గా పెట్టుకోమని ఆనాటి ప్రభుత్వంలో వాజ్పేయి గారు రిక్వెస్ట్ చేస్తే, రెండు ప్రభుత్వాలకు కూడా సయోధ్య ఉండాలి, కనీసం మీరు మంత్రులు తీసుకోకపోతే పోయారు, ఒక స్పీకర్ని తీసుకోమని తెల్లవారితో నిర్ణయం చేసి ఆయనకు ఇన్ఫార్మ్ చేశాం. మొట్టమొదటిసారిగా లోకసభ స్పీకర్గా ఒక దళితుడిని చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బ్రహ్మాండంగా రాణించాడు. గోదావరి ట్రైన్లో వచ్చి నా దగ్గరకు వచ్చినాక ఫ్లైట్ ఎక్కిపోతానంటే నువ్వు వెళ్ళమని చెప్పిన తర్వాత ఢిల్లీలో ఫ్లైట్లో ఉన్నాడు. ఫ్లైట్లో ఉంటే దిశ వాజ్పేయి గారు ఫోన్ చేసి మీరు ఇప్పుడన్నా ఒప్పుకోండి, 10:30కి నామినేషన్ వేయాలి, 12 గంటలకు 11:30 12 గంటల టైం కూడా అయిపోతుందంటే అప్పుడు నేను అన్నాను ఓకే నేను చెప్తానని చెప్పి మళ్ళీ ఫోన్ చేసి ఓకే అండి బాలయోగి గారికి ఇస్తున్నా అని చెప్పి, బాలయోగి గారు ఫ్లైట్లో ఉంటే ఎర్రంనాయుడు గారికి ఫోన్ చేసి పిఎం గారు అని ఇది చేశారు, మీకు ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేస్తారు, ప్రత్యేకమైన లైన్ ఇస్తారు, ఇమ్మీడియట్ దిగతానే తీసుకుపోయి నామినేషన్ ఇప్పించమంటే ఎగ్జాక్ట్గా 5 నిమిషాలకు ముందు పోయి నామినేషన్ వేశారు అధ్యక్ష. బట్ ఒక దళిత ఒక ఎస్సీ బిడ్డ బ్రహ్మాండంగా రాణించి మొత్తం దేశమంతా కూడా మెప్పించే స్థాయికి ఎదిగారంటే అదే తెలుగుదేశం పార్టీ, తెలుగు గడ్డ గర్వపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే మరుగు అధ్యక్ష 99లో మీరు కూడా ఉన్నారు, మీరు కూడా మంత్రి. ఆ రోజు ప్రతిభా భారతి గారిని స్పీకర్ చేశాం. ఒక మహిళ, ఒక దళిత మహిళని స్పీకర్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మనం చేశాం. ఆ రోజు కూడా మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా ఒక దళిత మహిళని అసెంబ్లీ స్పీకర్ చేసిన ఘనత కూడా మనకు దక్కింది అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష ఆ రోజు ఈ రెండే కాకుండా కాకి మాధవరావు
ఎవరు అంతవరకు ఎస్సీలు చీఫ్ సెక్రటరీ కాలేదు, అవుతారని కూడా ఊహించుకోలేదు వీళ్ళు. కానీ ప్రమోట్ చేయడమే కాకుండా కాకి మాధవరావు గారిని చీఫ్ సెక్రటరీ చేసి మళ్ళీ ఏదైతే పంచాయతీరాజ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం స్టేట్ ఎలక్షన్ కమిషనర్గా చేసే ఉద్దేశం.